హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే 20:4 డైట్ ప్లాన్ని నేను మీతో షేర్ చేస్తాను. దీన్ని వారియర్ డైట్ అని కూడా అంటారు. అంటే 20 అవర్స్ వచ్చి మనం ఫాస్టింగ్లో ఉంటాము, 4 అవర్స్లో తింటాము. ముందైతే డైట్ ప్లాన్ చూడండి, తర్వాత దీని గురించి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చూద్దాం. నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఆయన మళ్ళీ చెప్తున్న విషయం ఏంటి అంటే, వీరమాచినేని రామకృష్ణ సార్ డైట్లో తగ్గిన విధంగా ఏ డైట్లో కూడా అంత ఫాస్ట్ రిజల్ట్ ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదండి. అది జరగదు కూడా. ఫ్యాట్ మెటబాలిజంలోనే అది సాధ్యపడుతుంది. కాకపోతే ఏంటంటే, తగ్గడం ఎంత ఈజీయో దాన్ని పెరగకుండా కాపాడుకోవడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పట్ల అవగాహన కల్పించుకోవాలి. ఏ పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు తినకూడదు అని కూడా మనకు తెలియాలి. ఆ అవగాహన మీకు కల్పించడం కోసం మాత్రమే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాను. వీఆర్కే సార్ డైట్ వచ్చేసి కొంతమందికి చేసుకోవడం కుదరదు ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా. అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్ నేను చేస్తున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇచ్చే డైట్ ప్లాన్ వచ్చి కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. అయ్యే టైమింగ్స్ ఫాలో అవ్వాలని అస్సలు లేదు. మీ ఇష్టం అండి. మీ కన్వీనియంట్ టైమింగ్స్లో 20:4 పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకటి, రోజు ఒకే టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మనం వీఆర్కే సార్ డైట్ చేశాక తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, ఇదివరకు మనం 70% కార్బ్స్ తినేసేవాళ్ళం, ఒక 20% ప్రోటీన్, ఒక 10% మాత్రం ఫ్యాట్స్ తీసుకునేవాళ్ళం. అలా కాకుండా దాన్ని 30%కి మార్చేయండి. కార్బ్స్ని చాలా తగ్గించండి. ఆ కార్బ్స్ కూడా లో గ్లైసమిక్ కార్బ్స్ తీసుకోండి. తర్వాత కొంచెం ప్రోటీన్ పెంచుకోండి, ఒక 40% ప్రోటీన్ తీసుకోండి. మిగిలిన 30% వచ్చి హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్, ఎగ్స్, ఇలా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోండి. అంతేగాని ఆయిల్సే తాగేయాలని కాదు. ఓకే అండి, డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. పావు గంట అరగంట పాటు వ్యాయామం చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు కానీ నార్మల్ వాటర్లో కానీ ఒక నార్మల్ లెమన్ పిండేసుకొని తాగండి. ఉప్పు, పంచదార అలాంటివి లేకుండా, తేనె కూడా లేకుండా. లేదు అంటే కనుక ఒక గ్లాస్ వాటర్లో ఏసీవీ 1 స్పూన్ వేసుకొని తాగండి. 11కి ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్యారెట్ నట్స్తో జ్యూస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది కానీ, లేదా డ్రై ఫ్రూట్ జ్యూస్, ఇది కూడా లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి, చాలా మంచిది. మన సెకండ్ మీల్ వచ్చి మధ్యాహ్నం 1 గంటకి. 1 గంట లోపల మీకు 11 నుంచి 1 గంట లోపల కనుక మళ్ళీ ఆకలిగా అనిపిస్తే కనుక మీరు ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ తేనె, ఒక నిమ్మ చెక్క పిండేసుకొని తాగేసేయండి, అంతే. 1 గంటకి ఒక కప్పు బ్రౌన్ రైస్ కానీ, చాలా చిన్న కప్పు, ఓకేనా, ఒక కప్పు బ్రౌన్ రైస్ కానీ, లేదు అంటే 2 లేదా 3 పుల్కా వితౌట్ ఆయిల్నే పుల్కా అంటాం కదా, ఓకే, 2 లేదా 3 తీసుకోండి. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి. మీకు ఫైబర్ పుష్కలంగా అందాలి. ఎందుకు అంటే ఈ డైట్ ప్లాన్లో కొంచెం కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్తో కర్రీ చేసుకోండి. దాంతో పాటుగా గ్రిల్ ఫిష్ అయినా తీసుకోండి. ప్రోటీన్ కూడా మనకు కావాలి కాబట్టి గ్రిల్ ఫిష్ తీసుకోండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు మీల్ చేసామంటే మళ్ళీ రేపు ఇదే టైం వరకు మీల్ చేయం కాబట్టి కంప్లీట్ మీల్ తీసుకోండి. లేదా పన్నీర్ టిక్కా తీసుకోండి వెజిటేరియన్ వాళ్ళు. లేకపోతే చికెన్ తందూరిలో ఒక పీస్, ఇక్కడ నేను 2 పీసెస్ చూపించాను, అంతా తినేయద్దు, ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి పెరుగుని అస్సలు నిర్లక్ష్యం చేయదు. పెరుగు 1 కప్పు ఖచ్చితంగా తీసుకోండి. మన లాస్ట్ మీల్ వచ్చి 2:45 కండి. మీరు శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, ఆ శనగల్ని చక్కగా ఉడికించుకొని టమాటాలు, కొత్తిమీర, తర్వాత క్యారెట్ తురుము, ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచి సలాడ్ చేసుకోండి. ఒక బౌల్ సలాడ్ చేసుకోండి. లేదు అంటే పల్లీలతో అయినా, ఉడికించిన పల్లీలు తక్కువగా వేసుకోండి. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఎక్కువ వేసుకొని ఆ సలాడ్ చేసుకొని తినండి. పొట్ట నిండుగా ఉంటుంది, తక్కువ క్యాలరీస్ మనకి శరీరంలోకి వెళ్తాయి. దాంతో పాటుగా 1 కప్పు చక్కగా ఫ్రూట్ సలాడ్ చేసుకోండి. అన్ని రకాల ఫ్రూట్స్ కనుక మనం అఫోర్డ్ చేయలేకపోతే ఏదో 1-2 రకాల ఫ్రూట్స్ అయినా కొంచెం తినండి. ఈ రోజుకి మన డైట్ కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఇప్పటి నుంచి ఈ 3 నుంచి రేపు మార్నింగ్ 11 వరకు మనం ఏం తినాలి, ఏం తినడానికి లేదు, ఏం తాగాలి, ఎనర్జీ ఇచ్చేవి ఏవి కూడా తాగకూడదు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ ఏవి కానీ. చెప్పిందే చెప్తున్నాను అన్ని వీడియోస్లో అనుకోవద్దు. ఎందుకంటే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. ఏం తాగాలో మీకు తెలుసు. వాటర్ తాగొచ్చు, ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ తాగొచ్చు. లెమన్ వాటర్ తాగొచ్చు, ప్లెయిన్ సోడా తాగొచ్చు, తర్వాత బ్లాక్ కాఫీ తాగొచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు, తర్వాత స్పైసెస్తో మీరు టీ చేసుకొని తాగొచ్చు. డైట్ ప్లాన్ చూసారు కదండి. ఇప్పుడు ఈ వారియర్ డైట్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. ఈ డైట్ అయితే అందరికీ సజెస్టబుల్ కాదండి.
ఎవరెవరు చేయకూడదు అంటే చిన్నపిల్లలు చేయకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు, పాలిచ్చే తల్లులు చేయకూడదు, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు చేయకూడదు, తర్వాత క్యాన్సర్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా చేయకూడదు. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు, బీపీ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బట్ మీ డాక్టర్ సజెషన్ మీద మాత్రమే చేయండి. బట్ వెయిట్ లాస్ కోసం చేస్తున్న వాళ్ళు, ఎవరైతే 16/8 16/8 ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యి అంటే తగ్గుతారు కొంత, ఇంకా అక్కడికి ఆగిపోయింది అనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ముందు 12-12తో స్టార్ట్ చేయండి. చక్కగా 3 మీల్ మాత్రమే చేయండి. మధ్య మధ్యలో కాఫీలు, టీలు ఇవన్నీ ఎత్తేయండి. తర్వాత 14-10 చేయండి. తర్వాత వచ్చి 16-8 చేయండి. అందులో కూడా మంచిగా తగ్గుతాం, మన ఐడిల్ వెయిట్కి వస్తాం. అందులో కూడా రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు దీని దగ్గరికి వెళ్ళచ్చు. అంతేకాని స్టార్టింగే 20:4 చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 4 గంటల్లో తినేసి 20 గంటల పాటు ఫాస్టింగ్ ఉండడం అందరికీ అయ్యే విషయం కాదు. వారియర్ డైట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది బరువు బాగా తగ్గుతాము. సకల రోగాలకి కారణం బరువుగా ఉండడం, ఆ విషయం మనకు తెలుసు. తర్వాత షుగర్ వాల్యూస్ కంట్రోల్లో ఉంటాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. కాకపోతే పెద్దగా చెప్పుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనుగొనలేదు ఇంతవరకు. ఏంటి అంటే హెయిర్ ఫాల్ కొంచెం ఉండొచ్చు, త్వరగా వెయిట్ లాస్ అవుతాం కాబట్టి హెయిర్ ఫాల్ కొంచెం ఉండొచ్చు, మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చి కొంచెం మగతగా ఉండొచ్చు, లేదంటే అస్సలు నిద్ర పట్టకపోవచ్చు, ఆకలితో ఉంటాం కాబట్టి. బరిగా తింటే త్వరగా నిద్రపోతాం, పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆకలి అవుతూ ఉంటుంది. సో కొంచెం స్టార్టింగ్లో నిద్ర పట్టకపోవడం జరగచ్చు. తర్వాత మెయిన్గా కాన్స్టిపేషన్ ఒకటి, మలబద్ధకం ఒకటి రావచ్చు. ఎందుకంటే మనం అందుకే సఫిషియెంట్గా ఫైబర్ ఉండేలాగా ఫుడ్ తీసుకోండి, ఆ ప్రాబ్లం కూడా మీకు రాదనమాట. ఇంతకు మించిన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ డైట్ వల్ల వచ్చేది ఏముండదు. తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ చేసుకోండి. 16-8 అవర్స్ ఫాస్టింగ్, అందులో కూడా మనం తగ్గట్లేదు అనుకున్నప్పుడే దీన్ని ట్రై చేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.